కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. తుది దశ కేబినెట్ విస్తరణలో ఇద్దరు మహిళల స్థానం కల్పిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకోగా ముఖ్యంగా టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలలో ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3, మండలిలో 2 మహిళా ఎమ్మెల్సీలు ఉండడంతో వీరిలో పద్మా దేవేందర్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే కాగా ఆమె డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. ఇక గొంగిడి సునీత, రేఖా నాయక్ ఇద్దరు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శాసన మండలిలో ఆకుల లలిత, కొత్తగా మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఉండగా ఆకుల లలిత ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. సామాజిక సమీకరణాలే కీలకంగా మంత్రివర్గ విస్తరణలో మహిళలకు స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిలో పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఎస్టీ కోటాలో రేఖా నాయక్, సత్యవతి రాథోడ్ పోటీ చేస్తున్నారు. 2009లో ఎమ్మెల్యేగా ఎంపికైన సత్యవతి తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలిత 2008, 2009లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీ పదవి పొందారు. మంత్రివర్గంలో ఎస్టీలు ఎవరూ లేనందున రేఖా నాయక్, సత్యవతిల్లో ఒకరికే స్థానం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఓసీ లేదా బీసీకి స్థానం కల్పిస్తే పద్మా, సునీతలలో ఒకరికి, బీసీ కేటాయింపులో లలితకు అవకాశం దక్కే వీలుంది. మొత్తంగా కేసీఆర్ ప్రకటనలో ఆశావాహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో